టాలీవుడ్ లో పలువురు ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఐటీ సోదాలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు రవిశంకర్, నవీన్లను ఐటీ అధికారులు విచారించారు. పుష్ప 2 మూవీ మేకర్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలు రాబట్టినట్లుగా ఐటీ గుర్తించింది. వసూళ్లు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని ఐటీ నిర్ధారణకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీలను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. దిల్ రాజు ఇల్లు, కూతురు హన్షితారెడ్డి, సోదరుడు నరసింహారెడ్డి, నిర్మాత శిరీష్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న 2 మూవీల ఆదాయ వ్యయాలపైన ఐటీ విచారణ చేస్తుంది. సంక్రాంతికి వస్తున్న మూవీ వారం రోజుల్లో 203 కోట్లు వసూలు చేసినట్లుగా గుర్తించారు. వచ్చిన లాభాలకు చెల్లించిన పన్నులకు భారీ వ్యత్యాసం ఉన్నట్లుగా ఐటీ శాఖ గుర్తించింది. జనరల్ గా వచ్చారు అంతే. బ్యాంక్ లాకర్. మరోవైపు పుష్ప 2 చిత్ర దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పుష్ప 2 నిర్మాణంలో సుకుమార్ కు షేర్లు ఉన్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. 2 రోజులుగా జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వెంటనే హైదరాబాద్ రావాలని దిల్ రాజు కూతురుకు ఐటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో హైదరాబాద్ కు వచ్చిన ఆమె ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జూబ్లీహిల్స్ లో నివాసానికి చేరుకున్నారు. హన్సితారెడ్డి ఐటీ అధికారులు విచారిస్తున్నారు. విచారణ ఇప్పటికే ఇంట్లో డాక్యుమెంట్లను ఐటీ స్వాధీనం చేసుకుంది. హర్షితారెడ్డి నిర్మించిన చిత్రాలకు సంబంధించి ఆదాయ వ్యయాలపై ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు రాత్రి వరకు ఐటీ సోదాలు కొనసాగనున్నాయి. కాగా హైదరాబాద్ 2వ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థలో తనిఖీలు జరుగుతున్నాయి. సినిమాలకు పెట్టిన బడ్జెట్పై అధికారులు ఆరా తీస్తున్నారు. పుష్ప 2 బడ్జెట్ వచ్చిన ఆదాయంపై అధికారులు ఆరా తీశారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నేను లైవ్ ఆయన కనబడుతున్నారు గోడ మీద కూర్చొని ఏం లేదు కొనసాగుతున్న రైట్స్ అని పెట్టండి. కొనసాగుతున్న పెట్టండి, అంతే, నో పాయింట్స్, అదే సరిపోతాయి. ఓకేనా.